హాయ్ హలో ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన పిఆర్ అకాడమీ యాప్లో అన్ని కోర్సులు 50% డిస్కౌంట్తో అందించబడుతున్నాయి ఫ్రెండ్స్. కావున త్వరపడండి. మేము అందించే కోర్సులు ఎస్ఎస్సి జీడీ ర్యాపిడ్ కోర్స్ 1000 రూపీస్ది కేవలం 500 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. అండ్ ఎస్ఎస్సి జీడీ టెస్ట్ సిరీస్ 500 రూపీస్ది 250K ఫ్రెండ్స్. అండ్ తెలంగాణ హైకోర్టు 1000 రూపీస్ది 500 రూపీస్కి మాత్రమే ఫ్రెండ్స్. అండ్ తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1500 రూపీస్ది 750K ఫ్రెండ్స్. అండ్ ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1500 రూపీస్ది 750K ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 1000 రూపీస్ది 500K ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి 1000 రూపీస్ది 500 రూపీస్కి మాత్రమే ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ 1000 రూపీస్ది 500 రూపీస్కి ఫ్రెండ్స్. ఈ ఆఫర్ 15 డేస్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. తరువాత ఫుల్ అమౌంట్ వస్తుంది. కాబట్టి తొందరగా మన పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ అద్భుతమైన కోర్సులని ఆఫర్తో తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సత్యభారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ పిఆర్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో జాగ్రఫీకి సంబంధించి కొన్ని ప్రీవియస్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి ఇంతవరకు మీరు చదివింది ఒక ఎత్తు అయితే ఇకపైన చదివేది ఇంకొక ఎత్తు. అంటే మీరు ఇప్పుడు చేయవలసిందంతా ఏంటి, రివిజన్ స్టార్ట్ చేయాలి. ఆ రివిజన్ కూడా క్విక్ రివిజన్ అయి ఉండాలన్నమాట. దానికి మీరు ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాయాలి. మీరు ఎంత చదివినా కూడా ఎగ్జామ్స్ రాయింది మీకు ఏమీ రాదమ్మా. చూడండి, మనం ఒకసారి చదివింది 100 రోజులు గుర్తుండాలంటే చేయవలసింది ఏంటంటే ఎగ్జామ్ రాయడం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాయండి, మాక్ టెస్ట్ రాయండి. సో మన యాప్ పిఆర్ అకాడమీలో ఆ ఫెసిలిటీ మనకి ఉంది. వెంటనే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని టెస్ట్ సిరీస్ తీసుకోండి. అందులో చాప్టర్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ ఉన్నాయి. ఒక చాప్టర్ తీసుకుని దానికి చదివిన వెంటనే మీరు వెంటనే ఎగ్జామ్ రాయండి, మీకు బాగా గుర్తుంటుంది. ఒకసారి చదివిన వెంటనే ఎగ్జామ్ రాయడం వల్ల మనకు అది చాలా బాగా గుర్తుంటుంది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో అబోర్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? చూడమ్మా, అబోర్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 2 అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ 3 అస్సాం, ఆప్షన్ 4 సిక్కిం. అయితే మనకి ఈ అబోర్ కొండల గురించి ముందు చూద్దామమ్మా. మన భారతదేశానికి ఉత్తరాన ఉండే సరిహద్దు ఏంటమ్మా? ఇది భారతదేశం అనుకోండి. ఉత్తరాన ఉండే సరిహద్దు హిమాలయాలు కదా. మనకి హిమాలయాలు నేపాల్లో ఇలాగ 2400 కిలోమీటర్లు వ్యాపించి ఉన్నాయమ్మా. ఎన్ని కిలోమీటర్లు? 2400 కిలోమీటర్లు వ్యాపించి ఉన్నాయి. అయితే మనకి ఈ హిమాలయాల్ని మొత్తం 3 పార్ట్స్గా విభజిస్తారమ్మా. ఎన్ని? 3 భాగాలుగా విభజిస్తారు, 3 పార్ట్స్. అయితే మొదటిది చూద్దాం. అందులో ఒకటి హిమాద్రి, రెండవది హిమాచల్, మూడవది శివాలిక్. మనకి హిమాలయాల్ని ఎన్ని పార్ట్స్గా విభజించారంటే 3 పార్ట్స్. అందులో ఫస్ట్ది ఏంటి? హిమాద్రి. సెకండ్ది ఏంటమ్మా? హిమాచల్. థర్డ్ది ఏంటి? శివాలిక్. అయితే మనకి ఈ హిమాద్రిని ఏమంటారంటే ఉన్నత హిమాలయాలుగా పేర్కొంటారు. అలాగే రెండవది వచ్చేసి హిమాచల్, దీన్ని మధ్య హిమాలయాలుగా పేర్కొంటారు. అలాగే మూడవ చూడమ్మా శివాలిక్ ఉంది కదా, దీనిని నిమ్న హిమాలయాలుగా పేర్కొంటారు. కింది భాగంలో ఉంది కదమ్మా, నిమ్న హిమాలయాలుగా పేర్కొంటారు. అలాగే దీనికి పర్వత పాద ప్రాంతంగా కూడా పేర్కొంటారు. ఏంటమ్మా? పర్వత పాద ప్రాంతంగా పేర్కొంటారు. అయితే దీని ఎత్తు వచ్చేసి మనకి 600 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ శివాలిక్లోనే మనకి భూకంపాలు ఎక్కువగా సంభవించడానికి అవకాశం ఉందమ్మా. ఏంటి ఇక్కడ వస్తాయి? భూకంపాలు ఎక్కువగా వస్తాయి. అయితే మనకి ఈ శివాలిక్ కొండలే భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారు. అయితే ఆ రాష్ట్రంలోని ఏ పేర్లతో పిలుస్తున్నారో కొండల్ని ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, అబోర్ కొండలు ఉంది కదమ్మా. అబోర్ కొండలు ఈ 4 స్టేట్స్ ఇచ్చారు కదా, వీటిని ఏ రాష్ట్రంలో పిలుస్తున్నారు అంటే కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 2 అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్లో మనకి శివాలిక్ కొండలని ఏమని పిలుస్తున్నారంటే అబోర్ కొండలు అంటారనమాట. అలాగే మనకి దాప్లా, నెక్స్ట్ మిస్మి, మిర్ కొండలను కూడా పిలుస్తారమ్మా. దాప్లా మరియు మిస్మి, మిర్. అలాగే ఈ అబోర్ కొండలని అరుణాచల్ ప్రదేశ్లో పిలుస్తారు. అలాగే మనకి పశ్చిమ బెంగాల్లో శివాలిక్ కొండల్ని ఏమని పిలుస్తారు అంటే డ్వార్ఫ్ కొండలమ్మా. ఏంటి? డ్వార్ఫ్. ఎక్కడ పిలుస్తారు? పశ్చిమ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో పిలిచే ఏంటమ్మా? డ్వార్ఫ్. వేంటిని? ఈ శివాలిక్ కొండల్ని పిలుస్తారు. అలాగే మనకి అస్సాంలో వీటిని ఏమని పిలుస్తారు? అస్సాంలో శివాలిక్ కొండల్ని ఏమని పిలుస్తారు అంటే
కచార్ కొండలు అంటారమ్మా. ఏమంటారు? కచార్ అంటారు. అలాగే మనకి సిక్కిం స్టేట్లో చూసుకుంటే సిక్కిం స్టేట్లో శివాలిక్ పర్వతాలని ఏమని పిలుస్తారు అని అంటే చురియా అంటారమ్మా. ఏంటి? చురియా. నెక్స్ట్ ధామ్ అని కూడా అంటారు. ఇక్కడ ఏమని పిలుస్తారు? చురియాను ధామ్ అని పిలుస్తారు. చూడండి, మనకి అరుణాచల్ ప్రదేశ్లో శివాలిక్ కొండలను ఏమని పిలుస్తారు? దాప్లా, మిస్మి, మిర్ మరియు అబోర్ కొండలను పిలుస్తారు. అలాగే పశ్చిమ బెంగాల్లో డ్వార్ఫ్ కొండలను పిలుస్తారు. నెక్స్ట్ అస్సాంలో కచార్ అని పిలుస్తారు. సిక్కింలో చురియా మరియు ధామ్ అని పిలుస్తారమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో ఏది అటవీ నిర్మూలన యొక్క పరిణామం కాదు? చూడండి, కింది వాటిలో అటవీ నిర్మూలన యొక్క పరిణామం కానిది అంటే అటవీ నిర్మూలన అంటే అడవులు నరికివేయడం వలన ఏ పరిణామం సంభవించదు అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 భూగర్భ జలాల స్థాయి తగ్గుదల. ఆప్షన్ 2 భూమిపై కాలుష్య స్థాయి పెరుగుతుంది. ఆప్షన్ 3 వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుదల. ఆప్షన్ 4 ప్రకృతి యొక్క మొత్తం సమతుల్యతలో భంగం. అయితే ఇక్కడ చూడండి, మనకి ఏం అడిగారు? అటవీ నిర్మూలన. అటవీలను నిర్మూలించడం వల్ల అంటే నరికివేయడం వల్ల ఏం జరుగుతుందంట? భూగర్భ జలాల స్థాయి తగ్గుతుందంట. అంటే మనకి భూగర్భ జలాల స్థాయి తగ్గుదల అంటే వాటర్ లోపల భూగర్భ జలాలు ఉంటాయి కదా, అవి తగ్గిపోతాయి అంట. అంటే కరెక్టే కదా, అడవులు నరికివేయడం వల్ల మనకి ఇదేంటి? భూగర్భ జలాల స్థాయి తగ్గిపోతుంది. ఇది కూడా కరెక్టే. అలాగే భూమిపై కాలుష్య స్థాయి పెరుగుతుంది అంటే ఇది కూడా కరెక్ట్. అడవులు నరికివేయడం వల్ల మనకి ఏం జరుగుతుందమ్మా? కాలుష్య స్థాయి పెరుగుతుంది. అలాగే చూడండి, వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. మనకి ప్రాణవాయువు ఏంటి? ఆక్సిజన్ అమ్మ. ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది? చెట్ల నుండే లభిస్తుంది. అలాంటి చెట్లను నరికివేయడం వల్ల మనకి ఏంటి? ఈ ఆక్సిజన్ స్థాయి పెరుగుతుందా? కాదు కదా. కాబట్టి మనకి అడవులు నిర్మూలించడం వలన పరిణామం కానిది ఏదని అంటే ఆప్షన్ 3 ఏంటమ్మా? ఆక్సిజన్ స్థాయి పెరుగుదల. అలాగే మనకి అటవుల యొక్క నిర్మూలన వల్ల ఏమవుతుంది? ప్రకృతి యొక్క మొత్తం సమతుల్యతలో కూడా భంగం కలుగుతుంది. ఇది కూడా కరెక్టే. అంటే భూగర్భ జలాల స్థాయి తగ్గుదల ఓకే. నెక్స్ట్ కాలుష్య స్థాయి పెరుగుతుంది ఓకే. నెక్స్ట్ సమతుల్యతలో భంగం కలుగుతుంది, ఇది కూడా ఓకే. మనకేంటి? థర్డ్ ఆప్షన్ ఏంటమ్మా? ఆక్సిజన్ స్థాయి పెరుగుదల. మనకి అడవులు నిర్మూలించడం వల్ల ఆక్సిజన్ స్థాయి అనేది పెరగదు. ఇందులో తప్పుగా ఇచ్చింది ఏదమ్మా? ఆప్షన్ 3. అయితే మనకి అడవులు చూడండి, అడవుల గురించి చూసుకుంటే ఈ అడవుల యొక్క అధ్యయనాన్ని ఏమంటారంటే అడవుల యొక్క అధ్యయనాన్ని సెర్వికల్చర్గా పేర్కొంటారమ్మా. సెర్వికల్చర్ మీన్స్ స్టడీ ఆఫ్ ఫారెస్ట్. అలాగే మనకి సెరికల్చర్ కూడా ఉంటుంది. సెరికల్చర్ వేరు, సెర్వికల్చర్ వేరు. సెరికల్చర్ అంటే పట్టుపురుగుల పెంపకం. పట్టుపురుగుల పెంపకం అయితే సెరికల్చర్ అంటారు. అలాగే అడవుల యొక్క అధ్యయనం అయితే సెర్వికల్చర్గా పేర్కొంటారు. అలాగే అంతర్జాతీయ అటవీ సంరక్షణ దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 21న జరుపుకుంటారమ్మా. మార్చి 21వ తేదీన అంతర్జాతీయ అటవీ సంరక్షణ దినోత్సవంగా జరుపుకుంటారు. అలాగే మనకి భారత భూభాగంలో అటవీ శాతం ఎంతగా ఉండాలని పేర్కొంది మన జాతీయ అటవీ విధానం. ఎంత భాగం ఉండాలని, ఎంత శాతం ఉండాలని అంటే మొత్తంగా 33.3% అమ్మా. ఎంత శాతం ఉండాలి? 33.3% ఉండాలి అడవులు. కానీ మన భారతదేశంలో ఎంత శాతం ఉంది? ఈ 33.3% మన భారతదేశంలో 24.62% మాత్రమే ఉందమ్మా. ఎంత ఉంది? 24.62% మాత్రమే ఉంది. అలాగే మనకి ఈ జాతీయ అటవీ విధానాలు కొన్ని చూసుకుంటే మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ అటవీ విధానం చేయబడిందమ్మా. ఎప్పుడు చేయబడిందంటే 1952లో జాతీయ అటవీ విధానం. స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ అటవీ విధానం ఎప్పుడు చేయబడిందంటే 1952లో చేయబడింది. అలాగే దీనిని మళ్ళీ సవరించి అధునాతన లేదా ఆధునిక జాతీయ అటవీ విధానం ఎప్పుడంటే 1988లో చేశారమ్మా. జాతీయ అటవీ విధానం అయితే 1952, అలాగే ఆధునిక జాతీయ అటవీ విధానం అయితే 1988లో చేశారు. అలాగే మనకి నెక్స్ట్ చూడండి, వన్యమృగ సంరక్షణ చట్టము ఎప్పుడు చేశారంటే 1972, 1972. ఇక్కడ రాస్తాను చూడండి, వన్యమృగ సంరక్షణ చట్టం ఎప్పుడు చేశారంటే 1972లో చేశారమ్మా. అలాగే పులుల సంరక్షణ చట్టం చూడండి, పులుల సంరక్షణ చట్టం ఇది ఎప్పుడు చేశారు అని అంటే 1973లో చేశారమ్మా. అలాగే సామాజిక అడవుల పెంపకం పరిరక్షణ చట్టం ఎప్పుడు చేశారంటే 1976లో చేశారు. 1976లో ఏం చేశారు? సామాజిక అడవుల పెంపకం లేదా పరిరక్షణ చట్టం ఎప్పుడు చేశారు? 1976లో
చేశారమ్మా. అయితే మనకి ఇక్కడ చూడండి, అటవీ నిర్మూలన యొక్క పరిణామం కానీ ఏదంటే ఇక్కడ వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కడెం ఆనకట్ట కడెం నది ఏ సంగమం వద్ద ఉంది? ద కడెం డ్యామ్ ఈజ్ లొకేటెడ్ అట్ ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద కడెం రివర్ ఇంటూ. చూడండి, మనకి కడెం ఆనకట్ట కడెం నదిపై ఉంది. అది ఏ నదిపైన ఏ సంగమం వద్ద ఉందంటే ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 శరావతి, ఆప్షన్ 2 గోదావరి, ఆప్షన్ 3 కబిని, ఆప్షన్ 4 కావేరి. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 2 గోదావరి. ఏంటమ్మా, ఈ కడెం నది, కడెం ఆనకట్ట అనేది ఎక్కడుందంటే గోదావరి సంగమం వద్ద ఉంది. యాక్చువల్గా ఈ కడెం నది ఉంది కదమ్మా, కడెం నది అనేది గోదావరి ఉపనదుల్లో ఒక నదమ్మ. ఏంటి, గోదావరి ఉపనదుల్లో ఒక నదే ఈ కడెం నది. ఈ కడెం నది పైనే మనకి కడెం ఆనకట్ట నిర్మించారు. ఇది ఎక్కడుందంటే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉందమ్మా. ఎక్కడుంది కడెం ఆనకట్ట? టీఎస్లోని ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. అయితే మనకి గోదావరి గురించి ఇప్పుడు చూద్దాం. చూడమ్మా, గోదావరి చూసుకుంటే మనకి ఇది ఎక్కడ జన్మించింది అంటే దీని జన్మస్థలం మహారాష్ట్రమ్మ. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వరం వద్ద జన్మించిందమ్మా. ఎక్కడ? నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వరం వద్ద జన్మించింది మనకి ఈ గోదావరి నది. అయితే ఈ గోదావరి నది మొత్తం పొడవు చూసుకుంటే 1465 కిలోమీటర్లు. మొత్తం పొడవు ఎంతమ్మా? 1465 కిలోమీటర్లు. ఈ గోదావరి నది మనకి మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో పుడుతుంది కదా, కాబట్టి దీని పశ్చిమ కనుమల్లో అతిపెద్ద నది ఏదంటే గోదావరి నది. అలాగే భారతదేశంలో ప్రవహించే పొడవైన నది అయితే గంగా నది. అలాగే దక్షిణ భారతదేశంలో ప్రవహించే పొడవైన నది, పెద్ద నది ఏదంటే ఈ గోదావరి నదమ్మ. అయితే మనకి ఇప్పుడు గోదావరి నది మహారాష్ట్రలో జన్మించి అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ప్రవహిస్తుందమ్మా. ఎక్కడ? ఈ 2 స్టేట్లలోన ప్రవహిస్తుంది. మనకి మళ్ళీ ఈ ఏపీకి వచ్చేసరికి 2 జిల్లాలు ఉంటాయమ్మా. 2 జిల్లాల్లోన అంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈ 2 జిల్లాల్లో ప్రవహిస్తుంది మనకి ఏపీలోన. ఎంత దూరం అంటే 212 కిలోమీటర్లు ప్రవహిస్తుందమ్మా. ఇక్కడ ఈ టీఎస్లో మనకి ఎన్ని జిల్లాల్లో ప్రవహిస్తుంది? 5 జిల్లాల్లో ప్రవహిస్తుంది. మొత్తం ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుందంటే 560 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మొత్తంగా ఈ ఏపీ టీఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తము ఎంతంటే 772 కిలోమీటర్లు మొత్తంగా ప్రవహిస్తుంది. ఏపీలో అయితే 2 జిల్లాల్లో 212 కిలోమీటర్లు, అలాగే తెలంగాణలో అయితే 5 జిల్లాల్లోన 560 కిలోమీటర్లు ప్రవహిస్తుందమ్మ. అలాగే మనకి గోదావరిని వృద్ధ గంగ, దక్షిణ గంగ, ఇండియన్ రెయిన్గా పిలుస్తారమ్మా. అలాగే మనకి దక్షిణ గంగకి కావేరిని కూడా దక్షిణ గంగనే పిలుస్తారు. ఎందుకంటే ఈ కావేరి వచ్చేసి మనకి సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి, అందులో 10 నెలలు కూడా ఎక్కువగా వాటర్ ఉంటుందంట. అందుకనే ఈ గంగా నదిని పోలి ఉంది కాబట్టి ఈ కావేరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు. ఒకవేళ ఎగ్జామ్లో మీకు ఇచ్చేటప్పుడు దక్షిణ గంగా దేన్ని పిలుస్తారంటే ఫస్ట్ ఆప్షన్ అయితే గోదావరికి ఇస్తారు. ఒకవేళ గోదావరి ఆప్షన్ లేకపోతే కావేరి పెట్టాలమ్మ, గుర్తుపెట్టుకోండి. మనకి గోదావరి నదిని వృద్ధ గంగ, దక్షిణ గంగ, ఇండియన్ రెయిన్ అని పిలుస్తారమ్మా. అయితే మనకి గోదావరి నది యొక్క ఉపనదులు చూసుకోండి. దీనికి కూడా ఒక కోడ్ ఉంటుందమ్మా. అందరం చిన్నప్పటి నుంచి చదువుకున్నదే. నేను మళ్ళీ మీకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నానంటే ఎంపీ కిస్. ఏంటమ్మా? ఎంపీ కిస్. ఎం అంటే మంజీరా, పి అంటే ప్రాణహిత, కే వచ్చేసి కిన్నెరసాని, ఐ వచ్చేసి ఇంద్రావతి, ఎస్ అంటే శబరి, ఇంకొక ఎస్ సీలేరు. చూడమ్మా, ఇక్కడ రాస్తాను. ఎం మీన్స్ మంజీరా, తర్వాత ఏంటమ్మా? పి అంటే ప్రాణహిత, నెక్స్ట్ కే కదమ్మా, కే అంటే కిన్నెరసాని, ఏంటిది? కిన్నెరసాని. ఐ అంటే ఇంద్రావతి, ఈ నది పేరేంటి? ఇంద్రావతి. కింద ఇంక 2 ఎస్లు ఉన్నాయి కదమ్మా, అందులో ఒకటి శబరి, ఇంకొకటి వచ్చేసి సీలేరు. వీటిని గోదావరి నది యొక్క ప్రధానమైన ఉపనదులుగా పేర్కొంటారు. అలాగే మనకి గోదావరి నదిపై ఉండే డ్యాములు చూసుకుంటే జైకియాడి డ్యామ్ అమ్మ. ఏంటి? జైకియాడి. అలాగే శ్రీరామ్ సాగర్ లేదా నిజాం సాగర్, 2 ఒకటే. శ్రీరామ్ సాగర్ లేదా నిజాం సాగర్ డ్యామ్. ఇంకొకటి వచ్చేసి ధవళేశ్వరం, దీన్ని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని కూడా పేర్కొంటారు. ధవళేశ్వరం, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. అలాగే గంగాపూర్ ప్రాజెక్ట్, బాబ్లీహార్ ప్రాజెక్ట్. ఈ గంగాపూర్ ప్రాజెక్ట్ ఉంది కదమ్మా, గోదావరి నదిపై
నదిపై మొట్టమొదటిసారిగా నిర్మించిన ప్రాజెక్ట్ ఏది అంటే గంగాపూర్. ఇది ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంటుంది. ఈ గంగాపూర్ ప్రాజెక్ట్ ఎక్కడుందమ్మా? మహారాష్ట్రలో ఉంది. గోదావరి నదిపై నిర్మించిన మొట్టమొదటి ఆనకట్ట ఏదంటే అదే ప్రాజెక్ట్ ఏదంటే గంగాపూర్ ప్రాజెక్ట్. అయితే ఇక్కడ చూడండి, శరావతి నది ఉంది కదా మా ఆప్షన్ 1లో. ఈ శరావతి నది వచ్చేసి మనకి కర్ణాటకలో ఉంటుందమ్మా. ఎక్కడ ఉంటుంది? కర్ణాటకలో ఉంటుంది. అలాగే ఈ శరావతి నది పైన ఉండే డ్యామ్ అంటే ఆనకట్ట వచ్చేసి శరావతి ఆనకట్టమ్మ. ఈ నది పేరు మీదుగానే ఈ ఆనకట్ట ఉంది. శరావతి నదిపై ఉండే ఆనకట్ట శరావతి ఆనకట్ట. అలాగే నెక్స్ట్ కబిని చూడండమ్మా. కబిని నది వచ్చేసి మనకి తమిళనాడులో ఉంటుంది. ఈ కబిని నది ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. ఈ కబిని నది పైన ఉండే ప్రాజెక్ట్ ఏంటంటే పైకారా. ఏంటమ్మా? కబిని నదిపై ఉండే ప్రాజెక్టు పైకారా ప్రాజెక్ట్. అలాగే మనకి ఇక్కడ కావేరీ నది చూడండి ఆప్షన్ 4లో. కావేరీ నది ఉంది కదా. ఈ కావేరీ వచ్చేసి మనకి కర్ణాటకలోని కూర్గ్ జిల్లాలో జన్మిస్తుంది. ఎక్కడ? కర్ణాటకలోని కూర్గ్ జిల్లాలో జన్మిస్తుంది. అలాగే ఇది జన్మించడం అయితే కర్ణాటకలోనే జన్మిస్తుంది, కానీ ఎక్కువ శాతము ఎక్కడంటే తమిళనాడులో ప్రవహిస్తుందమ్మా. ఎక్కువ భాగం తమిళనాడులో ప్రవహిస్తుంది. అలాగే తమిళనాడుకి ఎక్కువ మంచినీటిని అందిస్తుంది. అందుకే ఈ కర్ణాటకకును తమిళనాడుకి ఒక ప్రాజెక్ట్ పైన వివాదాస్పదం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అంటే 2008లో స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మెట్టూరు ప్రాజెక్ట్ అమ్మా. ఏం ప్రాజెక్ట్ ఇది? మెట్టూరు ప్రాజెక్టు. ఇది ఏ నదిపై ఉందంటే కావేరీ నదిపైనే ఉంది. కావేరీ నదిపై నిర్మించిన మెట్టూరు ప్రాజెక్టు ఏ రాష్ట్రాలకి వివాదాస్పదం అంటే కర్ణాటకకును తమిళనాడుకి. అలాగే కావేరీకి చెప్పాం కదమ్మా, దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు ఈ కావేరీ నదిని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో యమ్తాంగ్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? చూడమ్మా, యమ్తాంగ్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 ఉత్తరాఖండ్, ఆప్షన్ 2 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 3 నాగాలాండ్, ఆప్షన్ 4 సిక్కిం. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 4 సిక్కిం. మనకి ఈ యమ్తాంగ్ డ్యాంగ్ వచ్చేసి ఈ యమ్తాంగ్ వ్యాలీ వచ్చేసి సిక్కిం రాష్ట్రంలో ఉందమ్మా. ఈ మనకి రాష్ట్రాల్లో ఉండే కొన్ని వ్యాలీస్ చాలా ఇంపార్టెంట్. లోయలు అంటారు కదా, ఈ లోయలు అనేవి ఇంపార్టెంట్. అంటే మనకి ఏ స్టేట్లో ఏ లోయ ఉందని అనేది ఒకసారి చూద్దాము. ఈ ఉత్తరాఖండ్లో ఏముంది, హిమాచల్ ప్రదేశ్లో ఏముంది, నాగాలాండ్లో ఏముంది. ఈ నాగాలాండ్లో చూసుకుంటే జుకో అమ్మ. ఇది కొంచెం చదవడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ నేర్చుకోండి. ఏంటిది? ఈ నాగాలాండ్లో ఉండేది జుకో. అలాగే మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉండేది కాంగ్రామ్మ. ఏంటి? హిమాచల్ ప్రదేశ్లో ఉండే వ్యాలీ పేరు, లోయ పేరు ఏంటి? కాంగ్రా లోయ అంటారు. అలాగే మనకి ఉత్తరాఖండ్లో ఉండేది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఏంటమ్మా? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు ఈ లోయని. మనకి ఇది ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉంటుంది. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన లోయ ఉందంటే అది అరకు లోయమ్మ. అరకు వ్యాలీ అంటారు కదా, ముఖ్యమైన వ్యాలీ అరకు వ్యాలీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాగే సైలెంట్ వ్యాలీ కేరళలో ఉంది. సైలెంట్ వ్యాలీ ఎక్కడుంది? కేరళలో ఉంది. చూడండి, సైలెంట్ వ్యాలీ వచ్చేసి మనకి ఎక్కడుందమ్మా? కేరళలో ఉంటుంది. అలాగే మనకి అరకు వ్యాలీ వచ్చేసి ఏపీలో ఉంది. అరకు వ్యాలీ ఎక్కడుందమ్మా? ఏపీలో ఉంది. అయితే మనకి యమ్తాంగ్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉందంటే ఆప్షన్ 4 సిక్కింలో ఉంది ఈ యమ్తాంగ్ వ్యాలీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో థార్ ఎడారిలో పొడవైన నది ఏది? చూడమ్మా, థార్ ఎడారిలో పొడవైన నది అడిగారు. చూడండి, థార్ ఎడారిలో పొడవైన నది ఏది? ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 జీలం, ఆప్షన్ 2 చంబల్, ఆప్షన్ 3 సోన్, ఆప్షన్ 4 లూని. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 4 లూని. అయితే మనకి ఈ లూని నది వచ్చేసి రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లో జన్మిస్తుందమ్మా. ఎక్కడ? రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లో అజ్మీర్ పట్టణానికి సమీపంలో అన్నా సాగర్ వద్ద జన్మిస్తుంది. చూడండి, ఇది ఎక్కడంటే రాజస్థాన్లో అమ్మా. రాజస్థాన్లోని ఆరావళి పర్వతాలు. ఏం పర్వతాలు ఇవి? ఆరావళి పర్వతాల్లో జన్మిస్తుంది. ప్రదేశం చూసుకుంటే అజ్మీర్ పట్టణానికి సమీపంలోన మనకి అన్నా సాగర్ వద్ద జన్మిస్తుంది ఈ లూని నది. అయితే మనకి చూడండి, నదులు పుట్టి ఏం చేస్తాయంటే అవి చివరికి మనకి సముద్రంలో కలిసిపోతాయి. ఏ నది పుట్టినా కూడా సముద్రంలో కలిసిపోతుంది కదా. అలాగే సముద్రంలో కాకుండా అంటే కొంత భూభాగంలో ఇంకిపోయి ఇంకొంత సరస్సుల్లో కలిసిపోతే దాన్ని అంతర్భూభాగ నదిగా పేర్కొంటారమ్మా. ఏంటి? అంతర్భూభాగ నది. ఏంటి అంతర్భూభాగ నది అంటే అవి పుట్టిన తర్వాత కొంత ఇసుక రేణువుల్లో కలిసిపోయి
ఆ తర్వాత సరస్సుల్లో కలిసిపోతే దాన్ని అంతర్భూభాగ నదిగా పేర్కొంటారు. అలాగే మనకి భారతదేశంలో అంతర్భూభాగ నదులు చూసుకుంటే లూని ఒకటి, నెక్స్ట్ రెండోది వచ్చేసి బాని అమ్మ, ఇంకొకటి మూడోది వచ్చేసి ఘగ్గర్, ఇంకో మూడోది ఏంటమ్మా ఘగ్గర్. అయితే భారతదేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నది ఏదంటే ఘగ్గర్గా పేర్కొంటారు. అయితే ఈ లూని నదికి ఇంకొక పేరు లవణగిరి. ఏం పేరు? లవణగిరి. లవణగిరి అని ఏ నదిని పిలుస్తారంటే లూని నదిని పిలుస్తారు. అలాగే మనకి ఈ లూని నది ఏంటంటే చూడండి థార్ ఎడారిలో, ఈ థార్ ఎడారిలో ప్రవహిస్తుంది. థార్ ఎడారిలో ప్రవహించి అక్కడ కొంత ఇంకిపోయి చివరికి పుష్కర్ సరస్సులో కలిసిపోతుందమ్మా. ఈ పుష్కర్ సరస్సు కూడా మనకి రాజస్థాన్లోనే ఉంది. ఈ పుష్కర్ సరస్సులో కలిసిపోతుంది ఈ లూని నది. అయితే థార్ ఎడారిలో పొడవైన నది ఏదని అంటే పొడవైన నది కూడా ఈ లూని నది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండమ్మా జీలం, చంబల్, సోన్ ఇచ్చారు కదా. ఈ జీలం నది చూసుకుంటే ఈ జీలం నది సింధు నది యొక్క ఉపనదులు ఉన్నాయి కదా, ఎడం వైపు ప్రవహించే ఉపనదుల్లో ఒక నది ఈ జీలం నది. ఎడం వైపు ప్రవహించే అలాగే ముఖ్యమైన ఉపనదులు ఈ జీలం, చీనా, బ్రావి, బియర్, సట్లెజ్. అందులో ఈ జీలం చూసుకుంటే మనకి ఇది కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లోన వెరినాగ్ ప్రాంతంలో జన్మిస్తుందమ్మా. ఎక్కడ? కాశ్మీర్లోని వెరినాగ్ ప్రాంతంలో జన్మిస్తుంది. అలాగే జీలం నది ఎక్కడ కలిసిపోతుంది? చీనాబ్లో కలిసిపోతుంది. ఏ నదిలో కలిసిపోతుందంటే చీనాబ్లో కలిసిపోతుంది. చీనాబ్లో కలిసిపోయి ఇది ఓలార్ సరస్సుని ఏర్పరుస్తుందమ్మా. ఏంటి ఆ సరస్సు పేరు? ఓలార్ సరస్సు. ఈ ఓలార్ సరస్సుకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఈ ఓలార్ సరస్సు కూడా మనకి కాశ్మీర్లోనే ఉంటుంది. ఈ ఓలార్ సరస్సు వచ్చేసి మనకు భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే ఈ ఓలార్ సరస్సు. చూడండి అతిపెద్ద మంచినీటి సరస్సు అయితే ఓలార్ సరస్సు. అలాగే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏదంటే సాంబార్ సరస్సు అమ్మ. ఏంటి? ఉప్పు నీరు సరస్సు సాంబారు. ఈ సాంబార్ ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉంటుంది. చూడండి మంచినీటి సరస్సు, ఉప్పు నీటి సరస్సు. మంచినీటి సరస్సు ఏమో ఓలార్, ఉప్పు నీటి సరస్సు ఏమో సాంబార్. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మంచినీటిలో ఉప్పు వేసుకోం కాబట్టి ఇది మంచినీటి సరస్సు ఓలార్. అలాగే సాంబార్లో మనం ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఉప్పు నీటి సరస్సు అని అలా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి చిన్న కన్ఫ్యూజ్ వస్తుంది అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండమ్మా చంబలు, ఈ సోన్ ఉన్నాయి కదా, ఈ రెండు కూడా మనకి మధ్యప్రదేశ్లో జన్మిస్తాయమ్మా. వీటి జన్మస్థలం ఎక్కడ? మధ్యప్రదేశ్. అలాగే ఇవి గంగా నది యొక్క ఉపనదులు చంబల్ మరియు సోన్. ఈ రెండు కూడా గంగా నది ఉపనదులు. ఈ రెండు మధ్యప్రదేశ్లో జన్మిస్తాయి. అలాగే మనకి సోన్ నదిని బంగారం ప్రవహించే నదిగా పేర్కొంటారమ్మా. ఏంటి? బంగారం ప్రవహించే నదిగా పేర్కొంటారు ఈ సోన్ నదిని. అయితే మనకి ఇప్పుడు థార్ ఎడారిలో పొడవైన నది ఏదని అంటే ఆప్షన్ 4 సోన్ నది. ఎందుకంటే ఇక్కడ చూడండి జీలం కాశ్మీర్లో ఉంటుంది కాబట్టి ఆ థార్ ఎడారిలోకి వెళ్ళదు కాబట్టి అది కాదు. ఈ చంబల్, సోన్ మధ్యప్రదేశ్లో ఉంటాయి, ఆ రెండు కూడా కాదు. నెక్స్ట్ లూని ఉంది కదమ్మా, ఇది రాజస్థాన్లో ఉంటుంది. రాజస్థాన్లో మనకి ఎడారి ఉంది కదా థార్ ఎడారి, ఆ ఎడారిలో పొడవైన నదే మనకి ఈ లూని నదమ్మా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరందరూ మంచి మంచి మార్క్స్ సాధించాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన పిఆర్ అకాడమీ యాప్లో అన్ని కోర్సులు 50% డిస్కౌంట్తో అందించబడుతున్నాయి ఫ్రెండ్స్. కావున త్వరపడండి. మేము అందించే కోర్సులు ఎస్ఎస్సి జీడీ ర్యాపిడ్ కోర్స్ 1000 రూపీస్ది కేవలం 500 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. అండ్ ఎస్ఎస్సి జీడీ టెస్ట్ సిరీస్ 500 రూపీస్ది 250K ఫ్రెండ్స్. అండ్ తెలంగాణ హైకోర్టు 1000 రూపీస్ది 500 రూపీస్కి మాత్రమే ఫ్రెండ్స్. అండ్ తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1500 రూపీస్ది 750K ఫ్రెండ్స్. అండ్ ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1500 రూపీస్ది 750K ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 1000 రూపీస్ది 500K ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి 1000 రూపీస్ది 500 రూపీస్కి మాత్రమే ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ 1000 రూపీస్ది 500 రూపీస్కి ఫ్రెండ్స్. ఈ ఆఫర్ 15 డేస్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్, తరువాత ఫుల్ అమౌంట్ వస్తుంది. కాబట్టి తొందరగా మన పిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ అద్భుతమైన కోర్సులను ఆఫర్తో తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.